హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2025 నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి పే ప్రాసెసింగ్ ఫీ అంటే స్లాట్ బుకింగ్ కోసం మనము ఏదైతే అమౌంట్ పే చేయాలో దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికి ఇవాల్టి నుంచే మనకి షెడ్యూల్ అనేది స్టార్ట్ అయింది. సో ఇవాల్టి నుంచి మనకి షెడ్యూల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ఎప్పటి వరకు ఉంది ఏందనేది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి స్లాట్ బుకింగ్ అయితే 24th నుంచి 28th వరకు కూడా అవకాశం ఉంది. సో 24th అనేది ఇవాళ మనకి స్టార్ట్ అయింది. సో మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లింక్ కూడా చూస్తున్నారు, పే ప్రాసెసింగ్ ఫీ. దాని తర్వాత ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మనము పేమెంట్ స్టేటస్ అనేది కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇలా స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ మనకి 26th నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. 26th నుంచి 29th వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. తర్వాత వాళ్ళు 26th నుంచి ఫస్ట్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఇలా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ జూలై 2025 ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇలా ఫ్రీజ్ అయిపోయిన ఆప్షన్స్ నుంచి 4th జూలై లోపు, అంటే 1st జూలై నుంచి 4th జూలై లోపు వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ మెరిట్ని బట్టి, ర్యాంకుని బట్టి, క్యాస్ట్ని బట్టి, కేటగిరీని బట్టి చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు 4th నుంచి 6th వరకు కూడా ఎవరికైతే సీట్ అలాట్మెంట్ చేయడం జరిగిందో వాళ్ళు కాలేజీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పే చేయాల్సి ఉంటుందో అలాంటి వాళ్ళు, అంటే ఇక్కడ రీయింబర్స్మెంట్ చేస్తున్న వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉండదు. రీయింబర్స్మెంట్ లేని వాళ్ళు మాత్రం పే చేయాల్సి ఉంటుంది. సో అలా పే చేయాల్సిన వాళ్ళు పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్. సో దీని తర్వాత మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సీట్స్ రాని వాళ్ళు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఫ్రెష్గా కూడా మళ్ళీ ఎవరైనా క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ ఫీ పే చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని కూడా కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్లో లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలనేది మీకు చెప్తాను, చూడండి. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలంటే మనకి ఫస్ట్ టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సో టీజీ పాలిసెట్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళ దగ్గర టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో మీరు హాల్ టికెట్ ఓపెన్ చేయగానే వెరీ ఫస్ట్లో మనకి హాల్ టికెట్ నెంబర్ అనేది కనిపిస్తుంది, టాప్లోనే కనిపిస్తుందండి. పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు ఇలా ఉంటుంది మనకి నెంబరు 14032221. సో ఇది ఒక క్యాండిడేట్ది పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అని కూడా ఉంటుందండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది బోల్డ్ కలర్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అని కూడా. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది 25032772. సో ఈ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మీకు యాక్చువల్లీ పాలిసెట్ హాల్ టికెట్లోనే ఉండే అవకాశం ఉంది. ఓకే, పాలిసెట్ హాల్ టికెట్లో మనకి దొరుకుతుందా లేదా చూడాలి. ఓకే, లేని పక్షంలో మనకి 10th క్లాస్ మార్క్స్ మెమోలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, 10th క్లాస్ మార్క్స్ మెమోలో కూడా మనకి ఉంటుంది. టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో మా ఆధార్ కార్డులో కూడా ఉంటుందండి. 10th క్లాస్ మార్క్స్ మెమోలో మనకి కంప్యూటర్ ప్రింట్అవుట్ మెమోస్లో లేదు. సో నేను అందుకని ఆధార్ కార్డు కూడా తీసుకున్నాను, ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనిది. ఇలా మనం ఈ డీటెయిల్స్ ఈ మూడు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాప్చా అనేది కేస్ సెన్సిటివ్ ఉంటుంది. అండ్ ఇది టైమ్ అవుట్ కూడా అవుతుంటుందండి, మనకి ఊకే ఇబ్బంది పెడుతుంటుంది. సో ప్రజెంట్ నా పరిస్థితి ఏందనేది నేను చూస్తాను. సో క్యాప్చా ఇన్వాలిడ్ అంటుంది, అందుకే మనకి టైం అవుట్ కాకుండా తొందరగా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు డిలే అయిపోయింది. సో ఈ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. సో ఇది మనకి హాల్ టికెట్ మీదనే ఉంటుంది. సో 10th క్లాస్ హాల్ టికెట్, అదే పాలిసెట్ హాల్ టికెట్ మీద ఉంటుంది. సో పాలిసెట్ హాల్ టికెట్ ఓపెన్ చేసి దాని మీద ఉన్న పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 1401432221. అండ్ దీని తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబరు. సో ఈ నెంబర్ వచ్చి 250 తోటి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 250 తోటి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది సింపుల్గా మనకి సెంటర్ కోడ్ అన్నట్టు 250325032772. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఈ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. క్యాప్చా దగ్గరే మనకి ఎక్కువగా టైం తీసుకుంటుంది. రైట్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్లైన్. సో ఇలా కొట్టగానే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫర్నిష్డ్ బై ది క్యాండిడేట్ వైల్ ఫిల్లింగ్ పాలిసెట్ హాల్ టికెట్ అప్లికేషన్ ఫామ్. పాలిసెట్ అప్లికేషన్ ఫామ్ అని ఏదైతే ఉందో మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఆ డేటా అంతా కూడా మళ్ళీ ఒకసారి కనిపిస్తుంది. సో దీంట్లో మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. సో హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, అండ్ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ కనిపించింది, ర్యాంక్ కనిపించింది, అండ్ డీటెయిల్స్ క్యాస్ట్, ఓకే, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు
స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవన్నీ కూడా నో ఉన్నాయి. వీటి గురించి మీరేం పెద్దగా వరి అవ్వక్కర్లేదు. వన్స్ మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్ టైంలోనే ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేస్తారు, వెరిఫికేషన్ చేస్తారు. సో నీ నాట్ వర్రీ, ఈ డీటెయిల్స్ ఏమీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనకి క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఇంపార్టెంట్. సో క్యాండిడేట్ ఆధార్ నెంబర్ మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఆధార్ నెంబర్, ఓకే, మనకు ఆధార్ కార్డు ఉంది. సో దాని డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. క్యాండిడేట్ ఆధార్ నెంబర్ 87513734, ఓకే, 37345017 ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకి ఈ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే సర్టిఫికేట్ నెంబర్స్ వాటిని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇవి ప్రజెంట్ నా దగ్గర లేవు. ఆ పర్టికులర్ స్టూడెంట్ ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర ఉంది. సో ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేసేస్తాను. మిగతాది అయితే డమ్మీ డేటా. సో డమ్మీ డేటా సంథింగ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. సో అలా ఎంటర్ చేసేసి ప్రస్తుతానికైతే నేను ఫినిష్ చేస్తాను వీడియో. ఓకే, 76749 మీ దగ్గర మాత్రం మీ డీటెయిల్స్ కూడా మీరు ఉంచుకోవాలి. ఓకే, 7498484887. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు CND 0222 సమ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను నేనైతే, ఎందుకంటే ఇది నన్ను కంప్లీట్ చేయలేదు అప్లికేషన్. ఓకే, ఇది మళ్ళీ కావాలంటే వెరిఫికేషన్ ఇంట్లో వెరిఫికేషన్ కూడా చేస్తారు. సో నో నీడ్ వర్రీ. సబ్మిట్ కొడుతున్నాను. క్యాస్ట్ BCD ప్రాసెసింగ్ ఫీ టు బి పేడ్ 600. సో ఇలా మనకు వస్తుంది 600. క్లిక్ ఆన్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ బటన్ టు పే ఆన్లైన్. సో ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ ఇవి ప్రాపర్గా ఎంటర్ చేస్తే ఇవన్నీ కూడా వెరిఫై చేసినట్టు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత క్యాస్ట్, కేటగిరీ, డేట్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ డీటెయిల్స్ యాజ్ పర్ మీ సేవ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ అనేది 600 అని ఇక్కడ పైన ఆల్రెడీ చూపిస్తున్నాడు. సో మీకు SC ST వాళ్ళకి 300, మిగతా వాళ్ళకైతే OCBC క్యాండిడేట్కి 600. సో పేమెంట్ అనేది మీరు చేయొచ్చు కావాలనుకుంటే. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వీటిలో ఏదో ఒక మోడ్లో చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ పేమెంట్ T-Wallet ద్వారా చేయొచ్చు, బిల్డెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మనకి ఏది అవకాశం ఉంటే దాంతో చేయొచ్చు. ఈ T-Wallet అనేది ద అఫీషియల్ డిజిటల్ వ్యాలెట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, నో ఛార్జెస్ అప్లికేబుల్. సో దీని నుంచి పే చేస్తే మనకి ఏం పేమెంట్ ఛార్జెస్ ఉండవని చెప్తున్నాడు. బిల్డర్స్ నుంచి పే చేస్తే మాత్రం మనకి ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది. సో ఛార్జెస్ మనకి పడకుండా ఉండాలనుకుంటే మనం ఈ పే ఫీ ఆన్లైన్ T-Wallet ద్వారా చేయడం ఉత్తమము. ఎందుకంటే T-Walletలోకి మనకి మళ్ళీ అమౌంట్ లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ అది ఒక పెద్ద ప్రాబ్లము. ఈ బిల్డర్స్ నుంచి అయితే డైరెక్ట్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏ మోడ్ అయితే ఆ మోడ్ ద్వారా మనం డైరెక్ట్ అమౌంట్ పే చేయవచ్చు. డూ నాట్ పే ఆన్లైన్ అండ్ ఎగ్జిట్. మీరు ఒకవేళ వద్దనుకుంటే ఇప్పుడు డూ నాట్ పే ఆన్లైన్ అండ్ ఎగ్జిట్ కూడా చేయవచ్చు. సో పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేసినప్పుడు ఇలా మీకు ఒకటి ఇది థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. సో ఇక్కడ పేమెంట్ గేట్వేలో మనం అమౌంట్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు త్రూ బిల్డర్స్ పే చేయాలని మనం అనుకుంటున్నాము. సో మీరు ఇప్పుడు పే చేయాలనుకుంటే ఓకే కొట్టండి. ఓకే, క్లిక్ క్యాన్సల్ ఇఫ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు పే బట్ సేవ్ డీటెయిల్స్. క్యాన్సల్ కొడితే మనకి డీటెయిల్స్ సేవ్ అవుతాయి, క్యాన్సల్ చేసేయచ్చు. ఓకే, ఓకే కొట్టామనుకోండి పేమెంట్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో పేమెంట్ మోడ్కి వెళ్ళిపోయి మనకి పేమెంట్ గేట్వే డిస్ప్లే అవుతుంది. సో పేమెంట్ గేట్వే డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ కార్డ్ నెంబరు, ఎక్స్పైరేషన్ డేటు, CVV, కార్డ్ హోల్డర్ నేమ్. సో ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది పేమెంట్ చేసేసిన తర్వాత మనకి వెరిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు. మనకి ట్రాన్సాక్షన్ ID ఒకటి జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇది క్యాన్సల్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ లేవు కాబట్టి నేను చెయ్యట్లేదు. ఓకే, సో మనకి ఏమైనా యూజర్ గైడ్ ఒకటి ఇచ్చి ఉండి ఉంటాడు. సో యూజర్ గైడ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడానికి చూస్తాను. ఒకవేళ అది ఉంటే మనం దాని నుంచి కూడా చెప్పొచ్చు. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత, ఓకే ఇదైతే మనకి ఇంకా యూజర్ గైడ్ ఏమీ ఇవ్వలేదు. సో పేమెంట్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అయిపోయినప్పుడు వెరిఫై పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ మనది మధ్యలో ఆగిపోయి ఉంటే మనం ఇది చెక్ చేసుకోవాలి. లేకపోతే మనకి మళ్ళీ డబల్ పేమెంట్ చేసినట్టు అవుతుంది. ఓకే, TG పాలసీ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇందా మనం చెప్పుకున్న వాల్యూస్ అన్నీ ఎంటర్ చేసేసి మీరు పేమెంట్ అనేది T-Wallet నుంచి చేసి ఉంటే వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. బిల్డర్స్ ద్వారా చేసి ఉంటే వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఎంటర్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అనుకోండి, మీరు నీ నాట్ పే. ఓకే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ క్యాండిడేట్ ఈజ్ అనేబుల్ టు జనరేట్ జాయినింగ్ రిపోర్ట్. ఇదైతే ఇక నెక్స్ట్ తర్వాత వస్తుంది మనకి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎందుకు చూసుకోవాల్సి ఉంటుందంటే మనకి స్లాట్ బుక్ చేయడానికి పేమెంట్ చేస్తేనే కదా మనం చేయగలిగింది. కాబట్టి మనం ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత
ట్రాన్సాక్షన్ స్టేటస్ దాన్ని చూసుకోవడానికి మనకి ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ అనే లింక్ ఉంది. సో ఇది అందరికీ అవసరం లేదు. డైరెక్ట్గా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్గా స్లాట్ బుకింగ్కి వెళ్ళిపోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ దగ్గర కూడా మళ్ళీ మనకి ఇవే డీటెయిల్స్ అడుగుతాడు. సో టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, టీజీ పాలిసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే టెక్స్ట్ వాల్యూస్ ఇవన్నీ అడుగుతాడు. సో ఇవన్నీ అడిగిన తర్వాత మనం ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి షో అవైలబుల్ స్లాట్స్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో షో అవైలబుల్ స్లాట్స్ దగ్గర నుంచి మనం మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. షో అవైలబుల్ స్లాట్స్ ఇదంతా కూడా మీకు నేను యూజర్ గైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మన దగ్గర యూజర్ గైడ్ ఉంది. యూజర్ గైడ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీజీ పాలిసెట్ 2024లో ఉన్న యూజర్ గైడ్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మనకి ఇప్పుడు 2025 ఇవ్వలేదు. సో ఇందాక ఈ స్టెప్స్ అని మీకు నేను చెప్పాను. ఓకే. సో ఇక్కడ మనకి ఈ వెరిఫై పేమెంట్ ఇందాక మనకు వచ్చింది కాషన్ మెసేజ్. ఓకే. సో చూసాము. ఇది కూడా మనం టీ వ్యాలెట్ నుంచి ఇచ్చారు ఇక్కడ పేమెంట్ మోడ్. టీ వ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. బిల్డెక్స్ నుంచి ఓపెన్ చేస్తే పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయాల్సింది ఇలా చేయాల్సి ఉంటుంది. సో నేనైతే అది క్యాన్సిల్ కొట్టాను కదా, మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ వచ్చింది. దాని తర్వాత నేను క్యాన్సిల్ కొట్టాను. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకి ఇలా పేమెంట్ స్టేటస్ స్క్రీన్ ఇది 2024ది. 2025 కూడా సేమ్ ఉంటుంది. పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ వాల్యూస్ ఇవన్నీ ఎంటర్ చేసేసి మీరు కావాలనుకుంటే ట్రాన్సాక్షన్ ఎన్నిసార్లు మీరు చేసినా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇందాక క్యాండిడేట్కి నేను ఒక ట్రాన్సాక్షన్ చేసినట్టే అది. సో అది పేమెంట్ స్టేటస్ చెక్ చేసినప్పుడు అతనికి అది ఫెయిల్డ్ అయినట్టు కనిపిస్తుంది. సక్సెస్ఫుల్ ఉంటే మాత్రం సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్ ఇక్కడ ఈ కలర్లో కనిపించాలి మనకి. స్లాట్ బుకింగ్ స్క్రీన్ కూడా చూపిస్తున్నాను కదా. సో స్లాట్ బుకింగ్ స్క్రీన్ సేమ్ ఉంది మనకి. పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ వాల్యూస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీ చూడండి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఉంది 600, 300. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మనం ఎంటర్ చేసిన తర్వాత ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్. సో ఇలా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. దీంట్లో కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్, సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్. ఈ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ ఆల్ ఎంటర్ చేయాలి. ఆల్ ఎవరికి ఎంటర్ చేయాలంటే ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అంటే పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ ఇలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళందరూ కూడా సింపుల్గా ఆల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళు వాళ్ళ స్పెషల్ రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. పిహెచ్ అయితే పిహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ అయితే ఎన్సీసీ, క్యాప్ అయితే క్యాప్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ అయితే ఆంగ్లో ఇండియన్. సో ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ మనం క్లిక్ చేయగానే అది కనిపిస్తుంది. సో అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవుతున్నారు. ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ సింపుల్గా వాళ్ళకి ఏం స్పెషల్ రిజర్వేషన్ లేకపోతే ఆల్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన పాలిటెక్నిక్ కాలే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు స్పెషల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఏమీ లేకపోవడం మూలంగా వాళ్ళు ఎక్కడైనా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ మనకి స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్లో ఈ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ కేటగిరీ వెరిఫికేషన్స్ ఏవైతే స్పెషల్ కేటగిరీ ఉన్నాయో వీటిని వెరిఫై చేయడానికి అక్కడ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర మాత్రమే వెరిఫికేషన్ చేసే వీలు ఉంటుంది. కాబట్టి మీరు వేరే దగ్గరికి వెళ్తే మామూలు వెరిఫికేషన్ చేసి మళ్ళీ మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజీకి పంపిస్తారు. అందుకనే మిమ్మల్ని డైరెక్ట్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ పెట్టుకోమని చెప్పి కూడా మనం డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇది స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి స్పెషల్ కేటగిరీ అంటే ఏంది, నార్మల్ కేటగిరీ అంటే ఏంది, అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్. సో హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా సంబంధించిన వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ ఒకటి చేయడం జరిగింది. సో లేదంటే మీకు ఇక్కడ టీజీ పాలిసెట్ వెబ్సైట్లో కూడా మనకు ఆల్రెడీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మనకి ఇచ్చారు. ఈ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ టోటల్గా మనకి 32 ఉన్నాయి. ఈ 32 హెల్ప్ లైన్ సెంటర్స్లో మీకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఏది ఉంటే దాన్ని మీరు ఇక్కడ డ్రాప్ డౌన్లో వెతుక్కొని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇది డ్రాప్ డౌన్లో హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోగానే మీకు అవైలబుల్ స్లాట్స్ అంటే మనకి కౌన్సిలింగ్ అనేది 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 26, 27, 28 ఈ డేస్లో ఉంటుంది. కాబట్టి 26, 27, 28 ఈ డేస్లో ఏదైతే ఉందో 29th వరకు కూడా ఉంది. 26 నుంచి 29th వరకు ఉంది. సో ఈ 29th వరకు మీరు అవైలబుల్ టైము మీ కన్వీనియంట్ టైము, మీ కన్వీనియంట్ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి కనిపిస్తుంది. సో మీరు పర్టికులర్ డేట్ క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ డేట్లో మీకు ఏమేమి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని ఇక్కడ కనిపిస్తాయి. గ్రే అవుట్ కలర్లో లేదా రెడ్ కలర్లో లేదా ఇలా మెరూన్ కలర్లో కనిపించినవన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయినట్టండి. మిగతావి మాత్రం ఇక్కడ టైమింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ టైమింగ్స్ ఉన్నవే మీకు కంపల్సరీగా అవైలబుల్ ఉన్న స్లాట్స్. సో దాంట్లో వన్ ఆఫ్ ది టైము మీరు సెలెక్ట్ చేసుకొని మీరు టిక్ మార్క్ పెట్టేయగానే దాని మీద సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ చూడండి. సో డైరెక్ట్గా ఇది క్లిక్ చేసుకున్నాడు. ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఇలా అవైలబుల్ స్లాట్స్ ఫర్ ది సెలెక్టెడ్ కేటగిరీ ఇది కనిపిస్తుంది. దాని తర్వాత మనకి సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ హైదరాబాద్. ఇన్ దిస్ పర్టికులర్ కేస్ వీళ్ళు ఏం సెలెక్ట్ చేశారంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో సెలెక్టెడ్ డేట్ కూడా 22 జూన్ అది లాస్ట్ ఇయర్ కాబట్టి 22 జూన్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్టెడ్ స్లాట్ వచ్చి 4:30 to 5 PM ఇది సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డూ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ
మీరు ఆల్ కేటగిరీలో వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా, స్పెషల్ కేటగిరీలో చేసుకోవాలనుకుంటున్నారా, అది మీరు మళ్ళీ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేయగానే మీకు సింపుల్గా ఇలా కన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఒకటి వస్తుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే బుక్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ఇది పర్టికులర్ స్క్రీన్ రావట్లేదు అనుకోండి, మీకు ఇక్కడ పాపప్స్ బ్లాక్ కూడా అని ఉంటుంది. సో పాపప్ బ్లాక్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి సెట్టింగ్స్లో ఉంటాయండి. ఈ సెట్టింగ్స్లో మనకి పాపప్ బ్లాకర్ ఉంటుంది. ఈ పాపప్ బ్లాకర్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. పాపప్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ కొట్టగానే పాపప్ అని కనిపిస్తుంది చూడండి. ఇగో చూడండి, పాపప్స్, ఇక్కడ పాపప్స్ అని ఉంది కదా, దీన్ని మీరు చిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్స్ ఎనేబుల్ డిజేబుల్ అయ్యి ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాపప్స్ చూడండి. సో ఏ పర్టికులర్ వెబ్సైట్ నుంచి మనకు పాపప్ రావాలి, దేని నుంచి పాపప్ బ్లాక్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ మనకు ఉంది. సో దీంట్లో మనము ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవడం మూలంగా మనకి ఈ పాపప్స్ అనేది ఒక్కొక్కసారి రాకపోవచ్చు. దాన్ని మీరు ఎనేబుల్ చేయాల్సి వస్తుంది, అలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆల్వేస్ అలో పాపప్స్ అండ్ డైరెక్ట్స్ ఫ్రమ్ హెచ్డిపిఎస్ టీజీ ఈసెట్ డాట్, ఇది ఈసెట్ వాడిది పెట్టినట్టున్నాడు. పాలిసెట్ కౌన్సిలింగ్లో ఈసెట్ స్క్రీన్ పెట్టాడు, బై మిస్టేక్ వాళ్ళు పెట్టేసిర్రు. సరే ఎట్లయితే ఏముంది, మొత్తానికైతే మీరు ఇక్కడ పాలిసెట్ వెబ్సైట్ని మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి స్లాట్ బుక్ అయినట్టు. సో ఇలా స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలా జరుగుతుంది ఏంటి ఆ ప్రాసెస్ అంతా కూడా మరొక వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే ఇది మనకి టీజీ పాలిసెట్ 2025లో మనము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ స్లాట్ బుక్ చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మన యూట్యూబ్ ఛానల్ నుండి అప్డేట్స్ రూపంలో, నోటిఫికేషన్స్ రూపంలో మీరు పొందాలనుకుంటే, లేదా మీకు ఎలాంటి కెరీర్ గైడెన్స్ కావాలనుకున్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ నుండి మీకు సమాచారం పొందుతూ ఉంటారు. కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ కెరీర్ అండ్ స్లాట్ బుకింగ్.